హాయ్ హలో నమస్తే స్వాగతం సుస్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంట్రా కటింగ్ ఇలా తీయించాడు కొబ్బరి మట్టలాగా అని అనుకోకు, బయట ఎండలు ఎంతున్నాయో మీకు తెలుసు, అందుకే తీయించా. ఇట్స్ చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్. అంటే జిమ్ముకి వెళ్తాం, మళ్ళీ గుండంతా గోకు, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్. వీడియోలోకి వెళ్లే ముందు మనం సర్ప్రైజ్ మెయిన్ వర్షన్ ని చూద్దాం. ఫస్ట్ ఏమో బొడ్డు దగ్గర లంగని గుంజి సర్ప్రైజ్, నెక్స్ట్ వెనక్కి తిరిగి పిర్ర మీద చెయ్యేసి పైకి కిందికి అంటుంది, అది సర్ప్రైజ్. అరే బాలీవుడ్ లో ఇలాంటి పాటలు ఇలాంటి స్టెప్పులు ఎంకరేజ్ చేసుకోవడం వల్లనే వాళ్ళు గుడిసిపోయారు. మన వాళ్ళు ఇదే కంటిన్యూ అయ్యారనుకో అంతే. ఇంకా టాలెంట్ అనే పేరుతో వల్గారిటీ చేస్తారేంట్రా, లేదా క్రింజ్ అవసరమా? దీని మీద మన చుక్కలు చాలా చక్కగా ఎఫర్ట్స్ పెట్టి మరీ డాన్సులు చేశారు. అడిగానే ఆ పంటేదో చూపించాడే. ఏం చూపించారాడు? పంట పొలం దున్నుతారు. గంజాయి ప్రమోషన్ ఏంట్రా సాంగ్ లో? గంజాయిని ఇల్లీగల్ అంటారు, ఇలా ఐటమ్ సాంగ్ లో మాత్రం లీగల్ చేసి దొబ్బుతారు, సారీ ప్రమోషన్ చేసి దొబ్బుతారు. అంటే వీళ్ళు ర్యాండమ్ గా మంచిగా మల్లెపూల జాకెట్ వేసుకొని వస్తున్నారా. మల్లెపూల కొట్టువాడు హ్యాపీ అయితే. ఒకవైపు ఏమో దేశాల మధ్య గొడవలు, ఇండియా అని పాకిస్తాన్ అని బంగ్లాదేశ్ ఆక్యుపేషన్ కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు ఏమో హిందీ భాష అన్ని భాషల్ని దొక్కేస్తుంది అని చెప్పి తమిళ్ భాష హిందీ భాష అని కొట్టుకుంటున్నారు. రాష్ట్రాల మధ్య గొడవలు. ఇంకోవైపు ఏమో సద్గురు గారి కాంట్రవర్సీ, ఐపీఎల్ బెట్టింగ్ కాంట్రవర్సీ. మరోవైపు ఏమో అమ్మాయిలు అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రేమించుకున్న వాడిని తలలు నరుకుతున్నారు, సిమెంట్ లో కప్పేస్తున్నారు. అక్రమ గొడవలు. అభిషేక్ అనే గొప్ప శాస్త్రవేత్తని ఇండియాలో జస్ట్ పార్కింగ్ ప్లేస్ కోసం గొడవబడి ఆ గొడవలో చంపేశారు. గల్లీలో గొడవలు. ట్విట్టర్ ఫ్యాన్స్ వర్సెస్ గ్రోక్ ఏఐ అని, ఈవెన్ ఏఐ తో కూడా గొడవలు. ఎవరా మీరంతా? ఇలా ప్రపంచ దేశాల నుంచి ఇంట్లో అత్తా కోడళ్ల గొడవల వరకు ఇన్ని కాంట్రవర్సీలు, ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే ఇన్స్టాలో చుక్కలు మాత్రం ఇవన్నీ పట్టించుకోరు, ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. జాకెట్ వేసి చీరేసి ఇక డ్యాన్సులు. ట్రెండ్లు ఫాలో అవ్వడమే ప్రపంచం సంకనాకపోని. ఈవెన్ చుక్కలే కాదు చెక్కాలు కూడా. అరే అది సర్ప్రైజ్ కాదురా, షాక్, హై వోల్టేజ్ షాక్ రా అది. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ ఇచ్చి ట్రెండ్ ఫాలో అవ్వరా అంటే మాత్రం ఈ చుక్కలు ఫాలో అవ్వరు. బట్ ఇలాంటి ఐటమ్ సాంగ్లు మాత్రం బాగా. ఆవిడేమో అసలు లంగని గుంజనే లేదు, ఈవిడేమో మొత్తానికే గుంజింది. అయినా వాళ్ళు వేసుకుంది లంగా అక్క, నువ్వు వేసుకుంది ఏంటి? అది అండర్వేర్ కంటే దారుణంగా ఉంది. మళ్ళీ ఉన్న ఎలాస్టిక్ ని దాని లిమిట్ ఎంత ఉందో అంతా గుంజేసావు సర్ప్రైజ్ అని. ఆ స్టెప్ ఏంట్రా అలా ఉంది, క్రింజ్ లాగా ఉందిరా, అసలు హెల్దీగా లేనే లేదు. ఈనాడు బాపు గారు గనక బతికిండుంటే ఏమనేవాడో తెలుసా? ఆ రోజు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడవగలిగితే స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నానే. ఈ రోజు 18 ఏళ్లు నిండని ఆడవాళ్ళు కూడా లంగలు గుంజి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని డ్యాన్సులు చేస్తున్నారే, వీళ్ళు స్వాతంత్రాన్ని బరితెగించారు అని అనేవాడరా. అయినా ఆ పూల గుత్తితో మల్లెపూల జాకెట్ ఎలా కుట్టాడ్రా వాడు? ఆ జాకెట్లు ఎక్కడ దొరుకుతున్నాయే మీకు? వన్ సైడ్ దేశం సంకనాకిపోని, చుక్కలు మాత్రం అది దా సర్ప్రైజ్. ఎందుకు సర్ప్రైజు 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 లంగ గుంజి ఏముంటది లోపల? అందరు అమ్మాయిలకు ఉండేదే ఉంటది. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఒకప్పుడు ఆడవాళ్ళు జస్ట్ ఇట్లా బయట కనపడితే ఇలా సరి చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు చూడు సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఏంట్రా ఇది, ఆడిగిపోతున్నారా మీరు? ఆది మానవుడు ముందుకెళ్ళాడ్రా, మెల్లిమెల్లిగా సిగ్గులు శరాలు వచ్చాయి వాళ్ళకి, కానీ మనకు ఇప్పుడు సిగ్గులు శరాలు పోతున్నాయి. ఆది మానవులు ముందుకెళ్ళారు కానీ వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు, మళ్ళీ బట్టలు ఇప్పుతున్నారు. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్.
కలాం గారు గనక బతికి ఉంటే ఈ రోజు కలాం పట్టుకొని ఒకటి రాసేవారు అనుకుంటా. ఆడవారికి లంగా ఉంది శరీరాన్ని కప్పుకోవడానికే గాని నలుగురిలో లంగను గుంజి డ్యాన్స్ చేయడానికి కాదు అని. మనుషులు సర్ప్రైజ్ అని వీళ్ళు లంగలు లేపారు, లంగని ముందుకు గుంజి సర్ప్రైజ్ అన్నారు. మనం ఏదో సర్ప్రైజ్ అనుకున్నాం, కానీ యాక్చువల్ గా సర్ప్రైజ్ ఏంటో తెలుసా? తెలీదు. ఈ సోనీ మ్యూజిక్ వాడు ఈ సర్ప్రైజ్ సాంగ్ పైన ఎవరెవరైతే డ్యాన్స్ చేశారో వాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అదేంటంటే ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తే వాళ్ళకు ఒక సర్ప్రైజ్. తీరా చూస్తే చుక్కలందరూ వచ్చి మల్లెపూల గుత్తి కొనుక్కొని జాకెట్లు కుట్టుకొని మల్లెపూల జాకెట్ వేసుకున్నారు, లంగలు వేసుకున్నారు, లంగన్ లేపి లంగని గుంజి అసలు ఏ చుక్కకి ఎక్స్ప్రెషన్ పలకల. అయినా కూడా కష్టపడి ఎక్స్ప్రెషన్ పలికిచ్చి స్టెప్పులు వేశారు సర్ప్రైజ్ సాంగ్ పైన. సర్ప్రైజ్ అంటే ఏంటో కాదురా తమ్ముడు, ఏదో రోడ్డు మీద ఒక బ్యానర్ వేసి ఇచ్చారు అంతే, ఐడియాని మెన్షన్ చేసి. అది సర్ప్రైజ్ అంట. టాలెంట్ ఉందా? లేదు. ఎక్స్ప్రెషన్ పలికిందా? ఓవర్ గా పలికింది. ఉప్పల్ బాలుగాడి వాయిస్ కి సైన్ వేసాడంటే ఎవడ్రా వీడు? యాసిఫ్ కూడా రోడ్డు మీద పోస్టర్ వేసాడు, అది సర్ప్రైజ్ అంట. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వేసాడు. పోస్టర్ ఏముందిరా, 200 పెడితే ఎవడైనా వేస్తాడు. మనకు అవసరమా ఏంటి ఇప్పుడు ఐటమ్ సాంగ్ మీద లంగల్ గుంజి లంగల్ లేపేసిన స్టెప్ కి సర్ప్రైజ్ అదే? వ్యూస్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, మళ్ళీ నెక్స్ట్ 1, 2, 3 ర్యాంకులు ఉన్నట్టు చుక్కలకందరికి వాళ్ళ స్టేట్లలో ఇలా పోస్టర్లే ఇస్తున్నారా చూడు. స్కూల్స్ అండ్ కాలేజ్ వాళ్ళు చదువులో వాళ్ళ స్టూడెంట్స్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు వస్తే అప్రిషియేషన్ కోసం రోడ్ల మీద వాళ్ళకి బ్యానర్లు వేస్తారు. బట్ వీళ్ళేంట్రా పూల గుర్తేసుకొని లంగలు గుంజి ఐటమ్ సాంగ్ల మీద డ్యాన్స్ చేస్తే ఫస్ట్, సెకండ్ ర్యాంకులని రోడ్ల మీద బ్యానర్లు వేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని చూసి స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవ్వాలా? ఎవర్రా మీరంతా? సర్ప్రైజ్ అని వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చారు, ఓకే, మరి జనాలకు కూడా ఇవ్వచ్చుగా సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏదో మేము చూస్తాం, చూపిస్తే మోసం. మళ్ళీ దీన్ని కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? ఒకప్పుడు శేఖర్ మాస్టర్ స్టెప్పులు అంటే మాసు. ఉర్రమాసు. కానీ ఇప్పుడు జాను అదిదా మ్యాటర్. సో వీళ్ళు ఇలాంటి పనులన్నీ చేసి మన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు, మన దేశానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని నేను రోస్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అందరికీ షేర్ చేసి నవ్వించండి, రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్.